నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె శ్రీధర్ గారు, శాస్త్రవేత్త. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి వానాకాలం అంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసే పంటలు ఏవి అంటారు? మనకు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం కాలంలో మనం చాలా రకాల పంటలు అనేవి సాగు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైన పంట ఏంటంటే వరి పంట. సో సుమారుగా 54 లక్షల ఎకరాల్లో ఈ ప్రస్తుత 2025 సంవత్సరంలో సాగు చేయడం జరిగింది. వరి తర్వాత మరొక ప్రధాన పంట వానాకాలంలో ఏంటి అంటే పత్తి పంట. సో పత్తి పంటని కూడా సుమారుగా 44 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. సో ఇదేంటంటే వరి ఏంటంటే అన్ని జిల్లాలలో దాదాపుగా 32 జిల్లాలలో కూడా సాగు చేస్తూ ఉన్నారు. పత్తిని కూడా దాదాపుగా అన్ని జిల్లాలలో కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ రెండు పంటల తర్వాత ఇంకొక ప్రధానమైన పంట ఏంటంటే మొక్కజొన్న పంట. సో మొక్కజొన్న పంటని కూడా ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు వానాకాలంలో. అది చూసినట్లయితే 6 లక్షల ఎకరాల్లో కూడా ఈ ప్రస్తుత వానాకాలంలో సాగు చేయటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కంది పంట కూడా సుమారుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలలో వానాకాలంలో సాగు చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు బరువైన నేలల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాదు మరియు కామారెడ్డి ఇటువంటి జిల్లాలలో మనకు సోయా చిక్కుడు అనే పంటను కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలలో వానాకాలంలో సాగు చేయడం జరిగింది. ఈ పంటలే కాకుండా మనకు కొంతవరకు మనకు వేరుశెనగ కూడా గద్వాల జిల్లాలో కొంతవరకు వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మనకు ఈ చిరుధాన్యాల పంటలైన జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు కూడా వానాకాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు పంటల సాగులో ఈ పోషకాల ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటారు? ఇప్పుడు మనకు మనుషుల లాగానే మనకు ఈ పంటల్లో కూడా ప్రతి ఒక్క పంటకి కూడా కొన్ని రకాల పోషకాలు అనేవి చాలా అవసరం. మనకు ఎట్లయితే ఆహారం మనకు అవసరమో అదేవిధంగా మన పంటలకు కూడా చాలా రకాల పోషకాలు అనేవి అవసరం పడుతూ ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్క పోషకాన్ని ఉదాహరణకు మనకు మనుషుల్లాగానే ఈ పంటలకు కూడా 16 రకాల పోషకాలు అనేవి అవసరం పడుతుంటాయి. ఆ పోషకాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. అంటే ప్రాథమిక పోషకాలు అంటే చాలా ఎక్కువ మోతాదులో ప్రతి పంటకు కావాల్సిన పోషకాలు. సో ఇవేంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్. సో ఈ 3 కూడా ఎక్కువ మోతాదులో ప్రతి పంటకు కూడా అవసరం పడుతుంటాయి. సో దీన్ని మనం ప్రాథమిక ఎరువులుగా మనం చెప్పవచ్చు. అదే ప్రాథమిక పోషకాలు. రెండో రక పోషకాలు ఏంటంటే మనకు సెకండరీ న్యూట్రియంట్స్ అంటారు, అంటే ద్వితీయ పోషకాలు. ఇవేంటంటే ఈ ప్రాథమిక పోషకాల కంటే కూడా కొద్ది వరకు తక్కువ మోతాదులో అవసరం పడుతూ ఉంటాయి. సో దీనికి ఉదాహరణలు ఏంటి అంటే కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అంటే గంధకం. సో ఇటువంటి సెకండరీ న్యూట్రియంట్స్ కూడా మనకు పంటకు అవసరం. ఈ రెండు కాకుండా వేరే రకంగా ఏంటంటే సూక్ష్మ పోషకాలు అనేవి కూడా మనకు ప్రతి పంటకు కూడా అవసరం పడతాయి. సో ఈ సూక్ష్మ పోషకాలు ఏంటంటే తక్కువ మోతాదులో ప్రతి పంటకు కూడా అవసరం అవుతూ ఉంటాయి. కాకపోతే 16 రకాల పోషకాలు ప్రతి పంటకు మనకు పంట యొక్క జీవిత చక్రం పూర్తి చేసుకోవటానికి ప్రతి పంట 16 పోషకాలకి మనం అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి పంటలకు అవసరమైన పోషకాలను అందించే ఈ వనరులు ఏంటి అంటారు? ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రస్తుతము రైతులు ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులని మనం వాడుతూ ఉన్నారు, అంటే ఈ యూరియా, పొటాష్ ఇటువంటివి. కానీ అవి ఒక్కటే మనకు పోషకాలకి వనరులు కావు. ఉదాహరణకు మనకు పూర్వీకులు ఏంటంటే ఈ కెమికల్స్, రసాయనిక ఎరువులు లేని టైంలో మనకి ఏముండేవి, ఎక్కువ పశువులు అనేవి ఉండేటివి. సో ఈ పశువుల నుంచి వచ్చిన పశువుల పెంట కూడా
మనకు ఒక రకమైన పోషకాలను అందించే ఒక వనరుగా మనం చెప్పవచ్చు. సో అదే కాకుండా మనకు సేంద్రియ పదార్థాలన్నీ కూడా ఈ పోషకాలను మన పంటకు అందిస్తాయి అన్నమాట. సో సేంద్రియ ఎరువులు అందులో పశువుల పెంటతో పాటుగా మనకు వర్మీ కంపోస్ట్ అనేది ఉంటుంది. అలాగే కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకోవచ్చు. అట్లాగే వివిధ జీవన ఎరువులు ఉంటాయి. సో అట్లా చాలా రకాల వనరుల నుంచి మనకు పోషకాల లభ్యత అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రైతులందరూ కూడా సో ఈజీగా ఉండడానికి అంటే తేలికగా మనకు అయిపోవాలనే ఉద్దేశంతో సో లభ్యత కూడా తొందరగా ఉండడం వల్ల కేవలం రసాయనిక ఎరువులనే వాడుతున్నారు. కాకపోతే మనకు చాలా రకాల వనరుల ద్వారా మనకు ఈ పోషకాలు అనేవి పంటకు అందించవచ్చు. ఇప్పుడు మనకి రసాయనిక ఎరువుల్లో ఈ రకాలు ఏంటి అంటారు అసలు? ఇందాక నేను చెప్పినట్టుగా రైతులు చాలా ఈజీగా ఈ రసాయనిక ఎరువులను వాడుతున్నారు. కానీ ఈ రసాయనిక ఎరువులు కూడా చాలా రకాలు అనేవి ఉంటాయి. దాన్ని మనం ఏంటంటే ఈ పోషకాలను బట్టి కూడా మనం రసాయనిక ఎరువులను విభజించవచ్చు. అంటే ఉదాహరణకు నత్రజని ఎరువును అందించే నత్రజని పోషకాన్ని అందించేవన్నీ కూడా నత్రజని ఎరువులుగా మనం నత్రజని రసాయనిక ఎరువులుగా చెప్పవచ్చు. ఉదాహరణకు యూరియా. సో యూరియాలో మనకు 46% నత్రజని అనేది మనకు లభ్యత ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే డిఏపిలో కూడా మనకు నత్రజని ఉంటుంది, భాస్వరం కూడా ఉంటుంది. బట్ ఎక్కువగా నత్రజని ఏంటంటే మనకు 18% నత్రజని ఈ డిఏపిలో ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా మనకు నత్రజని అందించే ఎరువులుగా చెప్పవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే నత్రజని ఎరువులు కూడా మనకు ఉన్నాయి కాంప్లెక్స్ రూపంలో. ఇంకొకటి ఏంటంటే అవి నత్రజని అందించే రసాయనిక ఎరువులు. అలాగే మనకు భాస్వరం అందించే ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఒక ఎరువు ఉంది. అదేంటంటే మనకు కేవలం భాస్వరంని మాత్రమే అందిస్తుంది. 16% భాస్వరం అనేది ఒక ఎరువులు ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో లభ్యత ఉంటుంది. ఇందాక నేను చెప్పిన డిఏపి ఏదైతే నత్రజని ఎరువుకి చెప్పామో ఆ డిఏపిలో మనకు ఈ భాస్వరం కూడా లభ్యత అనేది ఉంటుంది. సో డిఏపిలో మనకు 18% నత్రజనితో పాటు 46% భాస్వరం కూడా లభ్యత అనేది ఉంటుంది. సో డిఏపిని మనం నత్రజని ఎరువుగా వాడచ్చు, అలాగే భాస్వరంకి సంబంధించిన ఎరువుగా కూడా వాడచ్చు. ఇవి రెండు కాకుండా మనకు ఈ నత్రజని మరియు భాస్వరాన్ని అందించేందుకు పలు రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే సూటి ఎరువులు, అంటే కేవలం ఎక్కువగా ఒక పోషకాన్ని మాత్రమే అందిస్తాయి. సో అలా కాకుండా ఏంటంటే కొన్ని రకాల ఎరువులు ఏంటంటే రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ అంటే గంధకం ఇట్లా ఒక 3 నుంచి 4 రకాల పోషకాలని ఒకే ఎరువులో మనం అందించవచ్చు అనమాట. సో ఇటువంటి ఎరువులను మనం కాంప్లెక్స్ ఎరువులని అంటాం అనమాట. సో ఉదాహరణకు ఇందాక భాస్వరం ఎరువు ఎట్లయితే డిఏపి కూడా ఒక రకమైన కాంప్లెక్స్ ఎరువు, ఎందుకంటే అందులో నత్రజని ఉంది, అలాగే భాస్వరం కూడా ఉంది. ఇంకొక ఏంటంటే 20-20-0-13 తర్వాత 14-35-14. సో ఇటువంటివన్నీ కూడా కాంప్లెక్స్ ఎరువులుగా మనం చెప్పవచ్చు. ఇందులో 2 నుంచి 3 పోషకాలు అనేవి అందుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు 14-35-14 అన్న సంఖ్య ఉన్నట్లయితే మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో 14% నత్రజని ఉంటుంది. తర్వాత రెండో అంకె ఏంటి 35 అంటే మనకు భాస్వరం 35% ఉంటుంది. అలాగే పొటాషియం 3వ నంబరు పొటాషియంకి మనం సంబంధించి అదైతే కనుక మళ్ళీ 14%. సో మనం ఎప్పుడైనా సరే ఎరువుల ఎంపికలో ఈ అంకెలను చూసి మనం అది ఏ రకమైన ఎరువు అనేది, ఏ రకమైన రసాయనిక ఎరువు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందులో ఎంత మనకు పోషకాలు అనేవి ఉన్నాయనేది కూడా మనకు ఈజీగా అందుబాటులో తెలిసిపోతుంది అనమాట. అంటే పంటలకు సంబంధించి మీరు ఇందాక చెప్పినట్టు పోషకాల అవసరం ఒకే రకంగా ఉంటుంది అంటారా? ఏంటంటే మనకు చూసినట్లయితే వివిధ రకాల పంటలు అవి ఏంటంటే ప్రతి పంట ఒకటే కాల పరిమితి కలిగి ఉండవన్నమాట. ఉదాహరణకు వరి పంట ఉంది, అది 120 రోజుల కాలం కలిగిన పంట. అదే మనం చూసినట్లయితే పత్తి పంట ఉంది, అది దాదాపుగా 5 నెలల పంట, అంటే 150 నుంచి 160-170 రోజుల వరకు కూడా మనం వెళ్తుంటుంది. అలాగే మొక్కజొన్న అనేది కూడా 4 నెలల పంట. సో ఇంకొక కొన్ని పంటలు ఏంటంటే
మనకు కేవలం 2 నెలల్లో అయిపోయే పంటలు ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం ఈ గ్రీన్ గ్రామ్ పెసర అనే పంట. సో మనకు ఏంటంటే ఈ కాల వ్యవధి బట్టి కూడా మనకు ఈ పోషకాల రిక్వైర్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో ఎక్కువ కాలం పరిమితి కలిగిన ఈ పంటల్లో ఏంటంటే మనకు ఎక్కువ పోషకాలు అనేది అవసరం పడుతుండే. అదొక రకంగా మనకు ఈ పోషకాల నీడ్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పంట రకాన్ని బట్టి కూడా, ఉదాహరణకు మనకు పప్పు జాతి పంటలు ఉన్నాయి. అంటే కంది కానీ, పెసర కానీ, మినుము కానీ, సోయా చిక్కుడు కానీ. సో ఇటువంటి పంటలు ఏంటంటే అవి పప్పు జాతి పంటలు. సో వీటికి ఏంటంటే అవి గాలిలోని నత్రజనిని అవి స్థిరీకరించుకోగలవు అనమాట. సో దానికి ఒక మంచి క్వాలిటీ ఉంది. సో దానికి ఏంటంటే నేలలో వాటి వేరలో బుడిపలు ఉంటాయి. ఆ బుడిపలు ఏం చేస్తాయి అంటే గాలిలో ఉన్న నత్రజనిని న్యాచురల్గానే అవి స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పంటల్లో ఏంటంటే మనకు ఈ నత్రజని గాలిలోంచి లభ్యత ఉంది కాబట్టి దానిలో నత్రజని మనకు అవసరం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే కానీ అదే పప్పు జాతి పంటల్లో నత్రజని తక్కువగా అవసరం పడినప్పటికీ భాస్వరం అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువగా లోతుగా వెళ్ళే వేరు వ్యవస్థ కలిగిన పంటలు కాబట్టి. సో దానికి ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే భాస్వరం ఎరువు అనేది చాలా అవసరం. సో ఇటువంటి పప్పు జాతి పంటల్లో మనకు భాస్వరం ఎరువు అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. ఇంకొక ఏంటంటే మనకు నూనె గింజ పంటలు అనేవి ఉంటాయి. అంటే వేరుశెనగ, తర్వాత ఆముదము, సో ఇటువంటివి అంటే నువ్వులు, ఇటువంటి పంటల్లో ఏంటి అంటే మనకు ఈ గంధకం అనేది ఎక్కువ పోషకం అనేది అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలా మనకు వివిధ పంటలను పంట కాలం బట్టి మరియు పంట రకం బట్టి మనకు పోషకాల అవసరం అనేది మారుతూ ఉంటుంది. సో మనము ఏదో ఒక పంటని అన్నిటికీ మనం అదే రకమైన పోషక యాజమాన్యం అనేది చేపట్టరాదు. ఇప్పుడు మనం నత్రజని, భాస్వరం ఎరువుల విషయానికి వస్తే అవి ఎట్లా ఉపయోగించవచ్చు అంటారు మన పంటలకు సంబంధించి? ఇప్పుడు నత్రజని ఏంటంటే నత్రజని ఎరువు ఒక పంట కాలం ఉన్నప్పుడు అంటే మొత్తం పంట కాలంలో 60% వరకు కూడా, అంటే ఉదాహరణకు ఒక 100 రోజుల పంట కాలం కలిగిన ఒక పంట ఉంటే దాంట్లో 60 రోజుల వరకు కూడా నత్రజని అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ నత్రజని ఎరువు అనేది అంత తేలికగా అంటే చాలా ఈజీగా లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఒకసారి కాకుండా 2-3 సార్లు అనేవి వేస్తూ ఉండాలి నత్రజనిని. అలాగే భాస్వరం ఎరువు ఏంటంటే మనకు కేవలం తొలి దశలోనే ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆ ఎరువు పంటకు ఎప్పుడు అవసరం అనేది మనం చూసి దాన్ని బట్టి అందించాలి. ఇంకొకటి ఏంటంటే మనకు సూక్ష్మ పోషకాలు అనేవి పూత దశ వరకు కూడా మనకు చాలా అవసరంగా ఉంటాయి. సో కాబట్టి మనం పంటను బట్టి దానికి ఆ పోషక అవసరాన్ని బట్టి మనం ఎంచుకొని దానికి పిచికారీ చేసుకోవడం కానీ లేదా ఎరువులని మనం వేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి పొటాష్ ఎరువుల విషయానికి వస్తే అది ఎట్లా ఉపయోగించవచ్చు అంటారు? సో ఇందాక నేను చెప్పలేదు, యాక్చువల్లీ పొటాషియం అనేది కూడా ఒక రకమైన ముఖ్యమైన పోషకంగా మనం చెప్పవచ్చు. ఈ పొటాషియం ఏంటంటే మన పంటకు తట్టుకునే శక్తి, అంటే పురుగులను మరియు తెగుళ్లను తట్టుకునే శక్తి అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు, అంటే వర్షానికి మధ్య చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా, ఈ బెట్టకు గురైనప్పుడు కూడా ఈ పంటకు ఎప్పుడైతే మనం ఈ పొటాష్ పోషకంని అందిస్తామో సో అది ఎక్కువ రోజులు దానికి స్ట్రెస్కి గురి కాకుండా అది కాపాడబడుతుంది అనమాట. ఒకటి ఏంటంటే పురుగులు తెగుళ్ళని నుంచి కాపాడుతుంది. అలాగే ఈ ఎప్పుడైతే బెట్ట గురవుతుందో పంట వర్షం లేని టైంలో, సో దానికి కూడా మనకు ఈ పొటాషియం పోషకం అనేది చాలా అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ పొటాషియంని అందించే ఎరువులు ఏంటంటే ముఖ్యంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది చాలా విరివిగా మనం రైతులు అనేవి వాడుతూ ఉంటారు. సో ఇదే కాకుండా మనకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనేది కూడా లభ్యత ఉంది. సో దీంతో పాటుగా 13-0-45 అనే ఒక ఎరువు ఉంటుంది. ఇందులో నత్రజని ఉంటుంది మరియు పొటాష్ అనేది కూడా ఉంటుంది. సో పొటాష్ కూడా మనకు విత్తుకునేటప్పుడు వేయాల్సి ఉంటుంది. అలాగే పూత దశలో కూడా ఖచ్చితంగా మరొక దఫా పొటాష్ అనేది ఈ పంటకి ఎప్పుడైతే అందిస్తామో దిగుబడులు అనేవి ఎక్కువగా పెరగటానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి అంటారు? ఇందాక నేను రసాయనిక ఎరువుల విభజనలో
సూక్ష్మ పోషకాల గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏంటంటే, సో ప్రధాన పోషకాలతో అంత అవసరం కాకపోయినా బట్ ఇవి కూడా డెఫినెట్గా పంటకు అవసరమైన పోషకాలే అనమాట. సో ఉదాహరణకు మనకు ఐరన్, జింకు, బోరాను, కాపరు, సో ఇటువంటివన్నీ కూడా మనకు సూక్ష్మ పోషకాలుగా మనం చెప్పవచ్చు. సో ఇవేంటంటే మనము ఎప్పుడైనా సరే నేలలో కాకుండా ఎక్కువగా మనకు పిచికారీ రూపంలో వేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇవి పంట వేపుగా పెరిగిన దశలో తర్వాత ఎక్కువగా అంటే ఆల్రెడీ మధ్య దశలో ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి. కాబట్టి పంట ఎదిగిన తర్వాత మనము అవసరాన్ని బట్టి ఒకవేళ డెఫిషియన్సీ అంటే లోపం ఉన్నట్లయితే మాత్రమే ఎక్కువగా పిచికారీ పైనుంచి మనకు ఆకుల మీద పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు జింకు అనేది కూడా ఒక రకమైన సూక్ష్మ పోషకమే మనం చెప్పాలంటే. ఉన్న అన్ని సూక్ష్మ పోషకాలలో జింకు లోపం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో మనకు యాసంగి కాలంలో ఎక్కువగా జింక్ పోషక లోపం అనేది కనపడుతూ ఉంటుంది. సో మన నేలలన్నీ కూడా ఎక్కువగా శాతం మనకు జింకు లోపం కలిగి ఉంటాయి. కాబట్టి సో 2 నుంచి 3 కాలాలకు ఒకసారి జింక్ సల్ఫేట్ కూడా ఒక ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం ఇదొక్కటి మాత్రం ఈ సూక్ష్మ పోషకం నేలలో కూడా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మిగతా ఐరన్, కాపర్ ఇటువంటివన్నీ కూడా సో ఎదిగిన పంట మీద మనకు ఆకుల మీద పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ జింకు మాత్రం మనం ఆకుల మీద పిచికారీ చేసుకోవచ్చు, అలాగే మనకు నేలలో కూడా అందించడానికి అవకాశం కలిగిన ఈ సూక్ష్మ పోషకం అనేది జింక్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఐరన్ లోపం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు వరిని వివిధ రకాలలో మనకు సాగు చేస్తూ ఉంటారు. అందులో పొడి దుక్కిలో సాగు చేసిన వరిలో ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ లోపం వచ్చినప్పుడు మనకు ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి, పచ్చదనం నుంచి కోల్పోయి తెల్ల ఆకులు అయిపోతుంటాయి అన్నమాట. సో అప్పుడు మనం ఇది ఐరన్ లోపంగా గమనించి మనం తగిన చర్యలు చేపట్టాలి. అంటే ఐరన్ సల్ఫేట్ అనే మందును 0.2% మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపంని కూడా మనకు తగ్గించవచ్చు అన్నమాట. అంటే సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి అంటారు అసలు? అంటే తక్కువ మోతాదులో అవసరం పడే పోషకాలన్నీ కూడా మనం సూక్ష్మ పోషకాలు అని చెప్తాము. సో ఇదేంటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పైపాటుగా ఎక్కువగా పిచికారీ చేస్తారు. సో అందులో కూడా మనకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ చీలేట్స్ అనేవి కూడా రావడం జరిగింది. అంటే ఇవి చాలా ఎక్కువ ఎఫిషియన్సీ అంటే వినియోగ శాతం అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట. అంటే మనం పిచికారీ చేసిందంతా కూడా ఈ పంట అబ్జర్వ్ చేసుకొని అది మంచిగా ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ సూక్ష్మ పోషకాలు మనకు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఒకటే రకంగా కనపడుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం ఏ ఆకులమై అంటే ముదిరి ఆకుల మీద కనపడే లోపాలు కొన్ని ఉంటాయి, లేత ఆకుల మీద కనపడే లోపాలు అనేవి ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఎక్కడ ఉంది ఆ లోపం అనేది చూసి దాన్ని బట్టి మనం ఏ లోపం అనేది ఐడెంటిఫై చేసి తద్వారా మనం ఈ సూక్ష్మ పోషకాలని మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ నత్రజని ఎరువులు దీన్ని ఎందుకు దఫాలుగా వేసుకోవాలి అంటారు? సో అందరికీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మన భారతదేశమనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన నేలలన్నీ కూడా ఈ నత్రజని అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా లోపం కలిగిన నేలలుగా మనం చెప్పవచ్చు. అది ఒక ముఖ్యమైన అంశం ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే నత్రజని అనే పోషకము చాలా తేలికగా లాస్కి అంటే వేస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. సో ఉదాహరణకు మనం యూరియా అనే ఒక నత్రజని ఎరువు ఉంది. సో యూరియాని మనము తేమ లేనప్పుడు వేసేసినామనుకోండి పంటకి, సో అప్పుడు ఏమవుతుందంటే అది పంటకి అందకుండా పోయి అది గాలిలో ఆవిరిగా మారిపోవడం జరుగుతుంది అనమాట. సో అదొక రకంగా మనకు యూరియా నత్రజని అనేది లాస్గా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కువ నీరు కూడా పెట్టినప్పుడు, అంటే ఉదాహరణకు వరి పంటలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు కనుక మనం ఈ యూరియా కనుక నత్రజని ఎరువుని వేసినట్లయితే సో అది నీళ్ళ ద్వారా కిందకి భూగర్భ జలాల్లో కూడా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనకు నష్టం అనేది ఉంది. ఒకటి ఆవి రూపంలో వెళ్ళిపోతుంది, ఇంకొకటి
నీళ్ళ ద్వారా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే నత్రజని ఎప్పుడైనా సరే ఈ నేలలో పట్టి ఉండదన్నమాట. సో అది ఆవి రూపంలో వాయు రూపంలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందుకోసం మనం ఏంటంటే ఎప్పుడైనా సరే నత్రజని ఎరువులను కేవలం అడుగు మందుగా అంటే విత్తేటప్పుడు వేసుకోవాలి. అలాగే పంటకి 30 రోజుల దశ మరియు 60 రోజుల దశ అట్లా. సో పంట కాలాన్ని బట్టి మనము ఈ నత్రజని ఎరువులను ఒక్కసారి కాకుండా 3 నుంచి 4 సార్లు, అలాగే ఒకవేళ అది దీర్ఘకాలిక పంట అయినట్లయితే ఇంకా ఎక్కువ సార్లు కూడా 5 నుంచి 6 సార్లు కూడా ఈ నత్రజని ఎరువును అందించవలసి ఉంటుంది. లేకపోతే పంటకి ఏమవుతుందంటే మనం ఒకటే దఫాలో ఉన్న నత్రజని అంతా అందించినట్లయితే మనకు ఒకటి ఖర్చు పెరుగుతుంది. అదే రకంగా పంటకి ఏంటంటే తర్వాతి దశలో అది లోపం కనపడి పంట అనేది ఎదగదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే నత్రజని ఎరువులను అడుగు రూపంలో మనకు విత్తేటప్పుడు వేసుకోవాలి. అలాగే కొన్ని దఫాలుగా అంటే 30 రోజులకి 60 రోజులకి అట్లా పంటను బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి భాస్వరం ఎరువులను కేవలం విత్తేటప్పుడు మాత్రమే ఎందుకు వేసుకోవాలి అంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా నత్రజని ఎట్లయితే మనము విత్తేటప్పుడు మాత్రమే వేసుకోకూడదో దానికి ఆపోజిట్గా మనకు భాస్వరం అనేది కేవలం విత్తేటప్పుడు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పప్పు జాతి పంటల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వేరు వ్యవస్థ బాగా ఉండడానికి ఈ భాస్వరం ఎరువు చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ తొలి దశల్లో అంటే పంట విత్తిన 20 నుంచి 30 రోజుల దశలో చాలా బలంగా మనకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే మనకు ఈ పంట అనేది ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ వేరు వ్యవస్థ ద్వారానే మిగతా పోషకాలన్నీ మరియు నీరు కూడా ఒక పంటకి అందుతుంది. కాబట్టి ఈ వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ భాస్వరం ఎరువు చాలా అవసరం అన్నమాట. అది కూడా తొలి దశల్లోనే చాలా అవసరం పడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాస్వరాన్ని తొలి దశల్లో అంటే విత్తేటప్పుడే అడుగు మందుగా అంటే మనం దున్నేటప్పుడే లాస్ట్ దున్నేటప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా వీలు కాని పక్షంలో కనీసం 10 నుంచి 15 రోజుల లోపే అంటే విత్తిన 10 నుంచి 15 రోజుల కాలంలోనే మనం ఆ భాస్వరంని వేసేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు వేసినా కూడా అది పెద్దగా ప్రయోజనం ఉండదు, వృధా ఖర్చు తప్ప. భాస్వరం ఎరువు అనేది 15 రోజుల 20 రోజుల తర్వాత మీరు ఎంత వేసినప్పటికీ కూడా అది నేలలో ఉండిపోతుంది తప్ప మనకు పంటకి అందదన్నమాట. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ భాస్వరం ఎరువు 15 రోజుల వరకు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన రైతులు ఏం చేస్తున్నారంటే ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడుతున్నారు. ముఖ్యంగా అంటే ఈ 20-20-0 తర్వాత 28-28-0 ఇటువంటి ఎరువుల వల్ల ఏంటంటే మనకు ఈ భాస్వరం అనేది ఉంటుంది అనమాట. 28% భాస్వరం అనేది ఉంటుంది. నేనేమన్నాను కేవలం తొలి దశలోనే వాడాల్సి ఉంటుందని చెప్పాను. కాకపోతే రైతులు ఏం చేస్తారంటే 30-60 రోజుల వరకు కూడా ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులను వేస్తుంటారు. సో ఈ కాంప్లెక్స్ ఎరువులలో 2 రకాల పోషకాలు అనేవి ఉన్నాయి. అంటే నత్రజని ఉంది, భాస్వరం ఉంది. కానీ ఇప్పుడైతే వీళ్ళు 30-60 రోజుల టైంలో కూడా ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులను వాడతారో అప్పుడు కేవలం నత్రజని మాత్రమే పంట వినియోగించుకుంటుంది. మనము మిగతా సగం ఉన్న 28% ఉన్న భాస్వరము మనకు పంట అనేది తీసుకోదు. సో కేవలం ఖర్చు వృధా తప్ప మనకు ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ ఎరువులను కేవలం తొలి దశలో అడుగు మందుగా మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ పిచికారీ చేసుకోవాల్సి వస్తే మాత్రం డిఏపి లాంటివి పిచికారీ చేసుకోవచ్చు. కానీ ఈ నేలలో అందించే భాస్వరం ఎరువులు లేదా కాంప్లెక్స్ ఎరువులను ఎప్పుడు కూడా 10 నుంచి 15 రోజుల లోపు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేసిన పంట ఖర్చు వృధా. అయితే ఇందాక మనం మాట్లాడినట్టు భాస్వరం గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత ఏంటి అంటారు? ఇందా నేను చెప్పినట్టు ప్రస్తుతం రైతులందరూ కూడా కేవలం రసాయనిక ఎరువుల మీదే ఆధారపడుతున్నారు. కానీ ఈ సేంద్రియ ఎరువులు కూడా మనకు ఖచ్చితంగా పోషకాలు అనేవి అందిస్తూ ఉంటాయి. సో పూర్వం రైతులు అందరూ కూడా రాసాయనిక ఎరువులు లేనప్పుడు కేవలం సేంద్రియ ఎరువుల మీదే ఆధారపడేటోళ్ళు. సో అందులో ముఖ్యమైన ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు అని అంటే సో న్యాచురల్గా అంటే సహజంగా లభ్యమయ్యే ఆకుల నుంచి కానీ తర్వాత పంట వ్యర్థాల నుంచి కానీ మరియు ఈ పశువుల ఎరువు నుంచి కానీ లేదా గొర్రెల పెంట నుంచి కానీ ఇట్లా
ఈ దీనితో నుంచి తయారయ్యే ఎరువులనే మనం ఈ సేంద్రియ ఎరువులు అనేది అంటుంటాము. సో ఇందులో ఏంటంటే చాలా రకాలు అనేవి ఉంటాయి. సో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఈ పశువుల ఎరువు, అంటే ఈ ఆవు నుంచి కానీ లేదా ఈ బర్రెల నుంచి కానీ వచ్చే ఈ పెంటని మనం ఈ ఎరువుగా మనం వాడవచ్చు అనమాట. సో ఉదాహరణకు ఈ పశువుల ఎరువు అనేది చూసినట్లయితే ఒక ఎకరానికి దాదాపుగా ఒక 4 నుంచి 5 టన్నులు ప్రతి ఎకరానికి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వేసుకోవాలంటే మనకు ఆఖరి దుక్కి దున్నే ముందు మనం ఈ ఎరువులని వేసుకున్నట్లయితే అది కూడా మనకు బాగా మాగిన ఎరువు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అదే కాకుండా మనకు ఈ గొర్రెల ఎరువు ఉంటుంది, తర్వాత మేకల ఎరువు ఉంటుంది, అట్లనే కోళ్ళ ఎరువు కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్, అంటే చాలా రకాల ఈ ఎరువులు అనేది మనకు ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థం అనేది ఎక్కువగా పెంచుతాయి. అంటే మన నేలల్లో చూసినట్లయితే మనకు ఈ భారతదేశం కానీ తెలంగాణలో కానీ ఈ సేంద్రియ కర్బనం, అంటే మన నేలల్లో సేంద్రియ పదార్థం చాలా తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులను వాడకుండా ఉండడం అనమాట. సో దీని ద్వారా ఏమైందంటే కేవలం 0.5 కంటే తక్కువగా ఈ సేంద్రియ కర్బనం అనేది మన నేలల్లో ఉండడం జరుగుతుంది. సో దీన్ని వేసుకోవడం ద్వారా, ఈ సేంద్రియ ఎరువులు వేసుకోవడం వల్ల మనకు నేలలో మనకు ఉపయోగపడే, అంటే బెనిఫిషియల్ ఉపయోగపడే ఈ సూక్ష్మ జీవులు అనేవి పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సేంద్రియ ఎరువులని మనము రాసాయనిక ఎరువులతో కలిపి వాడుకునేందుకు ఎంతైనా అవసరం ఉంది. ఇప్పుడు మనకి వర్మీ కంపోస్ట్ ఎరువులు గురించి ఏమంటారు మీరు? సో ఈ వర్మీ కంపోస్ట్ అంటే యాక్చువల్గా ఈ వానపాములతోటి మనం తయారు చేసే ఎరువునే మనకు ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు అనే అంటారు. సో ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయాలంటే మనకు ఈ పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా అవసరం. సో పశువుల ఎరువుతో పాటుగా ఈ పశువుల పెంటతో పాటుగా మనకు ఈ పంట వ్యర్థాలు కానీ లేదా మన వంటింటి నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ, ఎటువంటి ఆకులు కానీ, తర్వాత ఎటువంటి కుళ్ళిపోయే స్వభావం కలిగిన ఎటువంటి పదార్థాలన్నా కూడా మనం వాడుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం ఒక వర్మీ బెడ్స్ అనేవి తయారు చేసుకుంటాం. అంటే ఒక 2 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు, తర్వాత అవసరమైనంత పొడుగు కలిగిన ఒక బెడ్స్ని మనం తయారు చేసుకొని, సిమెంట్ బెడ్స్. దాంట్లో మనం ఏం చేయాలంటే సో లేయర్స్గా, అంటే ఫస్ట్ మనము కుళ్ళిపోయే స్వభావం కలిగిన పంట వ్యర్థాలను వేస్తాము. దాని మీద మనం కొంత పశువుల పెంట వేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఈ కుళ్ళిపోయే స్వభావం కలిగిన ఈ పంట వ్యర్థాలు, అట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటా అట్లా మొత్తం ఒక అడుగు మందం పైకి వచ్చే వరకు వేసుకొని, సో ఏంటంటే ఇది బాగా మనకు మాగాలన్నమాట. అంటే ఒక 4-5 రోజుల తర్వాత అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తుండి మాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎరువు అంతా కూడా బాగా కుళ్ళి మాగుతుంటుందో అప్పుడు మనము ఈ వానపాములను ఆ ఎరువులోకి మనం పంపిస్తాం అనమాట. అంటే ఒక 2 అడుగుల వెడల్పు, తర్వాత 1 అడుగు లోతు ఉన్న పిట్లోకి మనం ఒక 1000 వానపాముల్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో ఈ వానపాములు ఏం చేస్తాయి అంటే అందులో ఉన్న ఈ సేంద్రియ పదార్థాన్ని తినేసి దాని వ్యర్థాలను రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ వానపాముల వ్యర్థాలు చాలా పోషకాలు కలిగి ఉంటుందన్నమాట. సో ఆ రకంగా సో అవి మనం సేంద్రియ పదార్థాలు వేయటం వల్ల సో ఆ వ్యర్థాల నుంచి మనకు పోషకాలు అనేవి అందుతాయి. సో ఈ అంతా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఓకే, నమస్తే అండి. హలో మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మంచిర్యాల. వెంకటేష్ గారు ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. దాంతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ ఇప్పుడు పత్తికి అంత ఆకంత రాలిపోతుంది వర్షాలకు, కొంచెం ఆకంత ముద్దు వారిపోయింది, ఎలాంటి స్ప్రే కొట్టాలి సార్? మీకు నీళ్లు అంటే ఇప్పుడు వర్షాలు ఆగినాయి కాబట్టి నీళ్ళంతా వెళ్ళిపోయి ఉంటది కదండి, నీళ్ళు లేవు కదా? వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పంట అనేది మనకు పోషకాలు మనం వేసినా కూడా అది తీసుకోలేదు. అందుకోసం మీరు ఇమీడియట్ గా 3-19 కానీ లేకపోతే మల్టీకే అని దొరుకుతుందండి. సో ఇదేంటంటే ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఇమీడియట్ గా పిచికారీ చేసుకోండి. సో ఇమీడియట్ గా కొంతవరకు రికవర్ అవుతుందండి పత్తి పంట. ఇప్పుడు అంటే ఆయన అడిగినట్టు క్వశ్చన్ అడిగారు కదా, అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వర్మీ కంపోస్ట్ ఎరువు గురించి మాట్లాడుతున్నాం. అయితే పచ్చి రొట్టె ఎరువులు, ఈ జీవన ఎరువులు
అసలు ఎందుకు వేసుకోవాలి, వేసుకుంటే ఉపయోగం ఏంటి? ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే ఇవి మనం పంట వేసే ముందు ఒక రకమైన పంటను పెంచుకోవడం అనమాట. సో ఉదాహరణకు వరి పంట వేస్తే వానాకాలంలో సో నారు పెంచి మనం నాటేసేందుకు చాలా టైం ఉంటుంది. సో ఆగస్టు వరకు కూడా మనకు నాట్లు అనేవి వేస్తూ ఉంటారు, వరి నాట్లు. సో దానికి మనకు వర్షం స్టార్ట్ అయ్యేది జూన్ నెలలో మనకు వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. సో జూన్ ఉంది, జూలై ఉంది, ఒక 2 నెలల సమయం మనకు మన ప్రధాన పొలంలో ఖాళీగా ఉంటుంది అనమాట. సో ఈ టైంని మనం ఏం చేయాలంటే సో ఈ పచ్చి రొట్టె ఎరువులను అంటే పప్పు జాతికి సంబంధించిన జీలుక మరియు జనుము ఇటువంటి ఈ పంటలను మనం వేసుకొని అవి 50% పూత దశ అంటే ఒక 40 రోజుల లోపు అవి పూత దశలో ఉన్నప్పుడు మనం అది కలేదున్నుకోవాలంటే నేలలోకి మళ్ళీ రోటవేటర్ సహాయంతో అవి కలేదున్నుకున్నట్లయితే ఇవేంటంటే పప్పు జాతి పంటలు కాబట్టి అవి నేలలో నత్రజనిని అందిస్తాయి అన్నమాట. అంటే మనకు ఈ వరి పంటకు కావలసిన నత్రజనిని కొంతవరకు ఈ పచ్చి రొట్టె ఎరువుల ద్వారా మనం ఈ నేలలో నత్రజనిని స్థిరీకరించవచ్చు, గాలిలో ఉన్న నత్రజనిని. సో ఈ విధంగా మనం ఈ వరిలో మాత్రం తప్పనిసరిగా ప్రతి రైతు కూడా, వరి వేసే ప్రతి రైతు కూడా సో ముందుగా ఒక నెల నుంచి నెలన్నర వరకు ఈ పచ్చి రొట్టె పైర్లు పెంచి దాన్ని దున్నేసుకొని దాని తర్వాత బాగా మురగాలి. అంటే ఒక 15 రోజుల వరకు కూడా మనం ఒక సూపర్ బస్తా వేసేస్తే మంచిగా కుళ్ళిపోతాయి. ఇది కుళ్ళిపోయిన తర్వాత మనం వరి నాట్లు పెట్టుకున్నట్లయితే మంచిగా చేసుకొని ఈ నేలలో నత్రజని స్థిరీకరించడం వల్ల మనం ప్రధాన పొలంలో వేసుకునే నత్రజనిని కొంతవరకు యూరియాని తగ్గించుకొని మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇది పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి పచ్చి రొట్టె కాకుండా ఇంకోటి జీవన ఎరువులు. సో జీవన ఎరువులకు అంటే ఏంటంటే ఇవి యాక్చువల్గా సూక్ష్మ జీవులు అనమాట. అంటే బ్యాక్టీరియా ఇటువంటివి ఏంటంటే ఇవి కూడా మనకు ఈ పోషకాలు అనేవి నేలకు అందించడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు పప్పు జాతి పంటల్లో ఈ రైజోబియం అనే ఒక బ్యాక్టీరియాని గనక మనం విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే 200 గ్రాముల ఈ రైజోబియం అనే ఒక బ్యాక్టీరియాని మనము ఎకరానికి సరిపడే విత్తనానికి మనం పట్టించుకొని కనుక విత్తుకున్నట్లయితే ఇవేంటంటే గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరిస్తాయి అన్నమాట. ఇట్లా మనం పప్పు జాతి పంటల్లో వివిధ రకాల రైజోబియం స్ట్రెయిన్స్ని మనం వాడుకోవచ్చు. అలాగే మన వరిలో కూడా ఈ అజోటోబాక్టర్ లాంటివి కూడా మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే విత్తన శుద్ధి చేసుకొని వాడుకున్నట్లయితే సో మనం అవి నత్రజనిని స్థిరీకరిస్తాయి అన్నమాట, నత్రజనిని వరికి అందిస్తాయి. అలాగే మనకు ఆరుతడి పంటల్లో కూడా అజోస్పైరిలం లాంటి ఈ జీవన ఎరువును వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ జీవన ఎరువులు మనకు పొడి రూపంలో కాకుండా ఈ ద్రవ రూపంలో కూడా ప్రస్తుతం అందుబాటులోకి ఉన్నాయి. అంటే ఈ పొడి రూపంలో నేను ఇందాక చెప్పిన ఈ జీవన ఎరువుల్ని విత్తన శుద్ధి చేసుకోవాలంటే కేవలం 6 నెలల లోపు, అంటే అది తయారు చేసిన 6 నెలల లోపు ఎక్స్పైరీ డేట్ చూసుకొని వాడుకోవాలి. అవి ఈ లిక్విడ్ అంటే ఈ ద్రవ రూపంలో ఉన్న ఈ జీవన ఎరువులు ఏంటంటే మనము సంవత్సరం వరకు కూడా మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవేంటంటే ఒక్కొక్కసారి మనం డ్రిప్ ద్వారా కూడా అందించుకునేందుకు, ఎందుకంటే అవి లిక్విడ్ రూపంలో ఉన్నాయి కాబట్టి డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. సో ఈ రకంగా మనం ఈ జీవన ఎరువుల ద్వారా కూడా మనం ఇవి నత్రజనిని అందించవచ్చు. కొన్ని రకాల జీవన ఎరువులు ఉంటాయి. అంటే భాస్వరం అంటే పిఎస్బి అంటారు, అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ భాస్వరము నేలలో ఎక్కువగా ఉండిపోతుంది. అంటే పంట ఒకవేళ మనం ఎక్కువగా వాడినట్లయితే పంటకు అందకుండా నేలలో ఉండిపోతుంది. సో ఆ నేలలో ఉండిపోయిన ఈ భాస్వరాన్ని కరిగించేందుకు ఈ భాస్వరం పిఎస్బి అనే ఈ జీవన ఎరువు అనేది మనకు పనికొస్తుంది అనమాట. అలాగే మనకు పొటాషియం సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఉంది, అలాగే జింకు సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటారు. అంటే దీన్ని జింకుని కరిగించే బ్యాక్టీరియా. అట్లా వివిధ పోషకాలకి వివిధ రకాల బ్యాక్టీరియాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం జీవన ఎరువులుగా మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఫర్టిగేషన్ విధానంలో ఎరువును ఎట్లా అందించాలి అంటారు? సో డ్రిప్ సిస్టమ్ ఉన్న రైతులందరూ కూడా ఈ ఫర్టిగేషన్ విధానాన్ని అనుసరించవచ్చు. ఈ ఫర్టిగేషన్ అంటే ఏంటంటే మామూలుగా రైతులు ఏం చేస్తారు, వర్షం పడ్డప్పుడు కానీ లేదా మనము నేలకి తడి ఇచ్చినప్పుడు ఈ ఎరువులు అనేది ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఈ డ్రిప్ సహాయంతో మనము బొట్టుగా ఒక్కొక్క బొట్టు ఈ మన వేరు వ్యవస్థలో నీరు అనేది అందిస్తూ ఉంటాం. సో అప్పుడు ఏంటంటే ఆ నీటితో పాటు మనము నీటిలో కరిగే స్వభావం ఉన్న ఈ రసాయనిక ఎరువులను
బాగా నీరులో కరిగించేసి ఈ నీటితో పాటుగా మనం ఫర్టిగేషన్ రూపంలో ఎరువులను ఒక్కొక్క బొట్టు రూపంలో పంట వేరు వ్యవస్థలో డైరెక్ట్గా మనం అందించవచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకు నీటి వినియోగ శాతంతో కాకుండా ఈ పోషక వినియోగ శాతం కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఇది ఏంటంటే దీనికి ఒక వెంచురీ, తర్వాత ఇటువంటి ఫర్టిలైజర్ ట్యాంక్, సో ఈ డ్రిప్ సిస్టమ్ అమర్చుకునేటప్పుడు వాళ్ళే చెప్తుంటారు మీకు ఈ ఫర్టిగేషన్ ఎలా చేయాలి అనేది. సో ఈ పీడనం అంటే ప్రెషర్ డిఫరెన్స్ ద్వారా మనము నీటిలో కరిగే ఎరువులను మనం ఫర్టిగేషన్ రూపంలో అందించవచ్చు అనమాట. ఇప్పుడు మనకి పైపాటుగా ఈ ఎరువులను పిచికారీ చేయడం వల్ల అసలు లాభాలు ఏంటి అంటారు రైతులకి? ఇందాక ఒక రైతు అడిగారు, అంటే పత్తి పంటలో ఎక్కువ వర్షాలకి అవి ఎండిపోతుంది, ఆకులు రాలిపోతున్నాయని. సో ఇటువంటి సందర్భాలు అంటే ఎక్కువ నీరున్నా లేదా అసలే నీరు లేకపోయినా కూడా, అంటే రెండు సిచ్యువేషన్స్లో కూడా ఈ మొక్క అనేది పోషకాలను తీసుకోలేదు, ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు లేదా అసలే వర్షాలు లేనప్పుడు. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ నీటిలో కరిగే రాసాయనిక ఎరువులు, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 13-0-45 కానీ లేదా 3-19 అనే కానీ, ఇదేంటంటే మనము 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపేసి సో మామూలుగా పిచికారీ చేసుకోవాలి. అంటే ఆకుల మీద పంట మీద మొత్తం తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల్లో ఉండే చిన్న రంధ్రాల ద్వారా డైరెక్ట్గా ఈ నత్రజని మరియు భాస్వరం, పొటాష్ ఇటువంటివన్నీ కూడా డైరెక్ట్గా మొక్కలోకి వెళ్ళిపోయి సో అవి డైరెక్ట్గా అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడన్నా మనకు ఆపత్కాలిక చర్య, అంటే మనం నేలలో పోషకాలు అందించలేనప్పుడు మాత్రం ఇట్లా పైపాటుగా లేదా లోపం కనిపించినప్పుడు పంట మీద మనం ఇటువంటి పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే ఏంటి అంటారు? ఇందాక మనము చూసాం, అంటే రాసాయనిక ఎరువులు ఉన్నాయి, జీవన ఎరువులు ఉన్నాయి, పచ్చి రొట్టె ఎరువులు ఉన్నాయి. సో ఇవి ఏ ఒక్కటి కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు పంట దిగుబడి అనేది పెంచవన్నమాట. సో కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడలేము, అలాగే కేవలం జీవన ఎరువులతోనే మనం అధిక దిగుబడిని సాధించలేము. అందుకోసం మనం ఏం చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చేపట్టాలి. అంటే రసాయనిక ఎరువులతో పాటు మనం విత్తన శుద్ధి చేసుకునేందుకు ఈ జీవన ఎరువులను వాడుకోవాలి. అలాగే నేను ఇందాక వరిలో చెప్పినట్టుగా ముందుగా మనం పచ్చిరొట్ట ఎరువులను పెంచుకొని మనము ఈ రాసాయనిక ఎరువుల వాడకంలో మోతాదును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఖర్చు తగ్గటమే కాక మనకు ఈ నేల యొక్క ఆరోగ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ సమగ్ర వ్యవసాయం, అంటే ఏ ఒక్కటి కాకుండా చాలా రకాల పోషకాల లభ్యత ఉన్న ఈ వనరుల నుంచి మనం పోషకాలను తీసుకోవటానికి పంటకు అందించడాన్ని మనం సమగ్ర ఎరువుల యాజమాన్యంగా చెప్తామన్నమాట. ఇప్పుడు మనకి వరి పంటలో ఈ పోషక యాజమాన్యం అంటే ఏంటి అంటారు? అసలు దాన్ని ఎట్లా వాడొచ్చు అంటారు? సో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి పంటకి కూడా పోషక యాజమాన్యం అనేది పేరుగా ఉంటుంది. సో ఉదాహరణకు వరి విషయానికి వచ్చినట్లయితే సో నారు పెంచుతాము, తర్వాత నారు పెరిగిన తర్వాత నాటేయటం జరుగుతుంది. సో నారు కూడా కొంతవరకు మనం పోషకాలు అందించవలసి ఉంటుంది. సో దీనికి మనం ఒక 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు ఒక 2 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను నారు సమయంలోనే, అంటే నారు ఎదిగే దశలోనే మనం పిచికారీ చేసుకోవచ్చు లేదా నేలకి అందించవచ్చు అనమాట. ఇది నారు దశ నుంచే మనం ఈ వరిలో ఈ పోషక యాజమాన్యం అనేది చేపట్టవలసి ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా పచ్చిరొట్ట ఎరువులు పెంచుకోవచ్చు. తర్వాత రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సో అడుగు మందు అంటారు, అంటే ఈ డిఏపి కానీ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంటే ఈ భాస్వరం అందించే ఎరువును మనం ఆఖరి దుక్కిలో లేదా ఆఖరి దమ్ము చేసే దశలో మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో భాస్వరం 2 రకాల మనం పోషకాల రసాయనిక ఎరువుల నుంచి అందించవచ్చు. ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించవలసి వస్తే మనం ఒక 2.5 బస్తాలు, అంటే 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఆఖరి దమ్ములో వేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటుగా మనం యూరియాని కూడా ఒక 3, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా దఫాలుగా వేసుకోవాలని చెప్పాను కదా. సో ఒక 20 నుంచి 30 కిలోల యూరియా విత్తేటప్పుడు వేసుకోవాలి. అలాగే ఒక నెల రోజుల, అంటే బాగా దుబ్బు చేసే దశలో 30 నుంచి 35 రోజుల కాలంలో మరొక దఫా 20 నుంచి 25 కిలోల యూరియా, అలాగే మరి ఒక 20 నుంచి 30 కిలోల యూరియా పూత దశలో, అంటే పొట్ట దశలో వీకెన్సీ, అంటే పొట్ట వచ్చే ముందు మనం వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. భాస్వరం మాత్రం అడుగులో వేసుకోవాలి, నత్రజనిని
3 దఫాల వేసుకోవాలి. అలాగే పొటాష్ కూడా మనకు వరికి చాలా అవసరం. ఎందుకంటే పొటాష్ ఎప్పుడైతే లోపం కనిపిస్తుందో మనకు ఈ వరిలో సరిగ్గా గింజ పాలు పోసుకోదన్నమాట. సో అందుకోసం పొటాష్ని కూడా అడుగులో ఒక సగం అంటే ఒక పావు బస్తా పొటాష్ని అడుగులో వేయాలి అంటే విత్తే టైంలో. అలాగే ఇంకొక పావు బస్తా మనం పొట్ట దశలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన వరిలో ఈ సమగ్ర పోషక యాజమాన్యంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనకి ప్రతి పంటకు సంబంధించి పోషక యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుంది అంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా పత్తి అనేది దీర్ఘకాలిక పంట, అంటే 5 నెలలు కూడా ఈ పంట కాలం అనేది ఉంటుంది. సో దీనికి ఏంటంటే పత్తిలో మనం అడుగు మందుగా డిఏపి వేసుకోవచ్చు లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు. సో డిఏపి కనుక వేసుకున్నట్లయితే ఒక బస్తా డిఏపి మనం 1 ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, అంటే 20 రోజుల గ్యాప్ తోటి మనము ప్రతిసారి కూడా, అంటే వర్షాకాలం ఎక్కువ పత్తి అనేది వర్షాకాలమే సాగు చేస్తూ ఉంటారు కాబట్టి వర్షం పడ్డప్పుడల్లా అంటే 20 రోజుల గ్యాప్లో 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్. సో ప్రతి ఎకరానికి మనం ఈ 4 సార్లు అందించవలసి ఉంటుంది. సో ఈ రకంగా దీర్ఘకాలిక పంట అయిన పత్తికి మనం ఒక 80 రోజుల వరకు కూడా ఈ యూరియాని, పొటాష్ని మనం వేసినట్లయితే ఈ పోషక లోపం అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువగా మనకు మెగ్నీషియం లోపం కూడా ఈ పత్తిలో గమనించడం జరుగుతూ ఉంటుంది. సో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఈ పత్తి ఆకంతా కూడా ఈ చివర్లంతా కూడా ఎర్రగా అయిపోవడం జరుగుతుంటుంది. సో ఒకవేళ రైతులు ఇది కనుక గమనించినట్లయితే ఒక 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మెగ్నీషియం లోపంని కూడా పత్తిలో నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. మనకి మొక్కజొన్న పంటలో పోషక యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు? సో మొక్కజొన్న ఏంటంటే మనకు ఈ తృణధాన్యం అంటే ఈ మొక్కజొన్న ఏంటంటే చాలా ఎక్కువ పోషకాలు తీసుకునే పంట అనమాట. సో ఉదాహరణకు 100 కిలోల నత్రజని మరియు 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అనేది ఈ మొక్కజొన్నకి అవసరం పడుతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పోషకాలు తీసుకునే పంటగా మిరప ఉంది. మిరప తర్వాత ఈ మొక్కజొన్న కానీ మనం చెప్పవచ్చు. ఈ మొక్కజొన్న ఏంటంటే ఎంత ఎక్కువ ఎరువులు వేస్తే అంత ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే మొక్కజొన్నలో మంచి పోషక యాజమాన్యం మనం చేపట్టవలసి ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే మనం డిఏపి ఒక 2 బస్తాలు వేసుకోవాలి. అలాగే 30 రోజులకు అంటే మోకాలు ఎత్తు దశలో ఒక బస్తా యూరియా వేసుకోవాలి. అలాగే 60 రోజుల దశలో ఇంకొక బస్తా యూరియా వేసుకున్నట్లయితే పొటాష్ని కూడా అడుగు మందుగా వేసుకోవాలి. అదే ఇంకొక సగం పొటాష్ ఈ పూత దశలో వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలో లోపాలు అనేవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే మొక్కజొన్నకి ఎక్కువ పోషకాలు అనేది అవసరం పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కజొన్న విషయంలో ఈ పోషక యాజమాన్యాన్ని చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. సోయా చిక్కుడు పంటలో పోషక యాజమాన్యం ఎట్లా పాటించాల్సి ఉంటుంది అంటారు? ఈ సోయా చిక్కుడు కూడా బరువైన నెలలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో దీనికి ఏంటంటే నత్రజని కొంత తక్కువగానే అవసరం పడుతుంటుంది. అంటే 12 కిలోల నత్రజని మరియు 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా 12 కిలోల నత్రజని అడుగు మందులో వేస్తాము. ఈ మొత్తం భాస్వరం ఎరువు కూడా అడుగులు అంటే విత్తే టైంలో వేసుకుంటాము. పొటాష్ని కూడా విత్తే టైంలో వేసుకుంటాము. ఈ నత్రజని ఎరువుని ఇంకొక 12 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను మనము 30 రోజులకు కూడా మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా సోయా చిక్కుడులో కూడా మనం నత్రజని తక్కువ వినియోగం ఉన్నప్పటికీ మనం భాస్వరము అనేది ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఇప్పుడు కంది, పెసర, మినుము ఈ పంటల్లో పోషక యాజమాన్యం పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుంది అంటారు? ఈ కంది, మినుము, పెసర ఏంటంటే ఇవన్నీ అపరాల పంటలు. ఇవన్నీ కూడా పప్పు జాతి చెందిన పంటలుగా చెప్పవచ్చు. సో దీనికి ఏంటంటే నత్రజని అనేది చాలా తక్కువగా అవసరం పడుతుంటుంది. కేవలం 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువు సరిపోతుంది. పొటాష్ అసలు పెద్దగా అవసరం పడదు. సో ఈ 2 మనం పోషకాలు అందించడానికి ఒక బస్తా డిఏపిని 1 ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు అడుగు మందుగా మనకు నత్రజని అందుతుంది, అలాగే భాస్వరం కూడా అందుతుంది అనమాట. సో ఈ 3 పంటల్లో కూడా 1 డిఏపి బస్తా మనం కనుక వాడుకున్నట్లయితే 1 ఎకరానికి మనకు ఈ పోషక యాజమాన్యం అనేది సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ పప్పు జాతి పంటలు కాబట్టి. అంటే వేరుశనగ పంట తీసుకుంటే దాంట్లో పోషక యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంట?
సో వేరుశెనగ కూడా పప్పు జాతికి సంబంధించిన పంట అయినప్పటికీ అది ఎక్కువగా నూనె గింజల పంటలుగా మనం చెప్తూ ఉంటాము. సో దీనిలో ఏంటంటే మనము విత్తేటప్పుడు ఒక 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. తర్వాత 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎందుకంటే ఇది గంధకము మరియు కాల్షియం అనేది చాలా ఎక్కువగా నీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది నూనె గింజల పంట కాబట్టి ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే మనం ఈ భాస్వరం ఎరువులను అందించవలసి ఉంటుంది. అది కూడా 2 బస్తాలు 1 ఎకరానికి వేయవలసి ఉంటుంది. అలాగే ఒక 18 కిలోల యూరియా వేయాలి విత్తేటప్పుడు. అలాగే ఇంకొక 18 కిలోల యూరియా 1 నెల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన అంశం, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వేరుశెనగ పంటలో మనకు ఈ పెగ్గింగ్ అంటే ఈ ఊడలు దిగే దశలో ఖచ్చితంగా 1 ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం మరియు గంధకం అనేది ఉంటుంది. సో ఇవి మన ఈ కాయలు అనేవి మంచిగా ఊరటానికి అవకాశం ఉంటుంది. సో వేరుశెనగ వేసే రైతులు ఖచ్చితంగా ఈ జిప్సంని వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ చివరగా రైతులు అసలు ఈ ఎరువుల వాడకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వానాకాలం పంటలకు సంబంధించి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? సో ప్రతి రైతు కూడా ఈ రసాయనిక ఎరువులు ముఖ్యంగా వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా వర్షాకాలంలో నేలలో తేమ వర్షం ద్వారా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువులను వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకు వినియోగ శాతం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ యూరియాను దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భాస్వరం ఎరువును ఎప్పుడైనా సరే తొలి దశలోనే మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సూక్ష్మ పోషకాలను మనకు అవసరాన్ని బట్టి పోషక లోపం కనిపిస్తే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఈ జీవన ఎరువులను మనం చూసినట్లయితే 6 నెలల లోపే ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఏ పంటకు ఏ జీవన ఎరువు వాడాలనేది కరెక్ట్గా తెలుసుకొని వాడవలసి ఉంటుంది. అలాగే సూక్ష్మ పోషకాలని మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నప్పుడు డోసేజ్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మనం కనుక పిచికారీ చేసినట్లయితే ఈ పంట కూడా దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో కరెక్ట్ డోసేజ్ని మనం ఎంచుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా నేలలో అధిక తేమ కానీ లేదా బెట్ట గురైనప్పుడు ఇట్లా పైనుంచి పైపాటు ఈ ఫోలియార్ స్ప్రే అంటే పిచికారీ చేసుకునేందుకు యూరియాని కూడా వాడవచ్చు. 2% యూరియాను వాడవచ్చు. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా 319 కానీ లేదా 13,045 కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషక లోపాల నుంచి మనం పంటను కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.